ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య గారు, ఒకసారి పెద్దత్తయ్యకి ఫోన్ చేయండి. అక్కడ అక్క పరిస్థితి ఎలా ఉందో ఏంటో. చెప్పానందా? అక్క, అనన్యకి ఇప్పుడు ఎలా ఉంది? ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కానీ తలకి బలమైన గాయం అవటం వల్ల మతిస్థిమితం కోల్పోయిందంట ఆనంద. ఏంటక్క, మతిస్థిమితం కోల్పోయిందా? ఇందాకే మేం వెళ్లి చూసాం ఆనంద. ఏదో పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తోంది. అసలు ఎవరిని కూడా గుర్తుపట్టడం లేదు. అవునా? సరే అక్క, నేనిప్పుడే వస్తున్నాను. అత్తయ్య గారు, ఏమైంది? అనన్య మతిస్థిమితం కోల్పోయిందంట. పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. అక్క, డాక్టర్ ఏమన్నారు? ఇందాక డాక్టర్ గారిని కలిసి వచ్చాం పిన్ని. బ్రెయిన్ నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడింది కదా, అది సెట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుందంట. కానీ అప్పటి వరకు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. పిచ్చి ప్రవర్తన ఎక్కువైనా భరించక తప్పదని చెప్పారు. సరే, చూద్దాం పదండి. సిస్టర్, తీసుకో. రండి రండి. ఈ పేషెంట్ కి పిచ్చి పీక్స్ లో ఎక్కేయటం వల్ల కొంచెం బలవంతంగానే ఇంజెక్షన్ చేయవలసి వచ్చింది. కానీ పేషెంట్ పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్ గా ఉంది. సెకండ్ స్టేజ్. నోరు తెరిస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. కావాలంటే మీరే చూడండి. ఇక నేనెవరిని? చూసారా చూసారా, డాక్టర్ ని నన్ను పట్టుకుని పేషెంట్ అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఈ పిచ్చి ఇలాగే ఉంటే కాసేపట్లో రెచ్చిపోయి నన్నే పిచ్చిదాన్నని కూడా అంటుంది. అది థర్డ్ స్టేజ్. అయ్యో అమ్మే, నిజంగానే పిచ్చేనే నీకు? నో, థర్డ్ స్టేజ్ కూడా వచ్చేసింది. సిస్టర్, ఈ పేషెంట్ కి వెంటనే కిడ్నీ ఆపరేషన్ చేయాలి. త్వరగా ఆపరేషన్ థియేటర్ కి షిఫ్ట్ చేయండి. దేవుడా, ఇది ఎలా నా ఒంట్లో ఉన్న అవయవాలన్నీ బయటికి లాగేసి ఎగ్జిబిషన్ పెట్టేసేలా ఉంది. వదిన గారు, నన్ను మీరైనా కాపాడండి. అయ్యో డాక్టర్ గారు, నమస్కారం అమ్మా. మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో చూడండి. అమ్మో. అమ్మా, పాపం పేషెంట్ పూర్తిగా అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్లో ఉందండి. ట్రీట్మెంట్ ఏంటి? ఇలాంటి వాళ్ళకి ఇక్కడ మేమేం చేయలేం. మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డకి తీసుకెళ్ళండి. అయ్యో భగవంతుడా, నా కూతుర్ని కలెక్టర్ చదివించి స్పేస్ కి పంపిద్దామని కలలు కంటూ ఉంటే స్పేసా? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి పంపించేస్తానంటున్నారే. మేడం, ఈ రేంజ్లో ఉన్న పిచ్చి తగ్గాలంటే ఖచ్చితంగా మీరు అక్కడ చూపిస్తేనే ఏవైనా ఫలితం ఉంటుంది. ప్లీజ్ తీసుకెళ్ళండి. మెంటల్ హాస్పిటల్ కా? మమ్మీ మమ్మీ మమ్మీ, నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారంట. మనం ఏం చెక్క వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. ఓ అమ్మే,
అదే ఉన్న ఊటి కొడకెనాలనుకుంటాండావా? పిచ్చి ఆసుపత్రి అమ్మి. ఆ, ఆడంతా నీలాంటోళ్ళే ఉంటారు. పిచ్చి మొకందారా. పోయి నర్సు, అట్ట సుత్తవేంది? వచ్చి కట్లన్నీ విప్పు. అమ్మా, ఇంజెక్షన్ నొప్పిరా బాబు. సిస్టర్, వెంటనే మెంటల్ హాస్పిటల్ కి ఫోన్ చేసి అంబులెన్స్ ని పిలిపించు. పేషెంట్ ని తీసుకెళ్తారు. వెళ్ళు. కాల్చి కాల్చి కాల్చి. అమ్మో అన్నయ్య గారు, ఇది ఇక్కడ ఇట్టగుండదంటే మెంటల్ హాస్పిటల్ కి పోతే మరింత పిచ్చిదైపోతాది. ఎంతైనా మా ఎమ్మి మీ ఇంటి కోడలు కదా, మీరిట్ట చేతులు దులిపేసుకోవడం మంచిది కాదు. నువ్వు ఉండమ్మా. అత్తయ్య గారు, మనం అనన్య తప్పునైతే క్షమించలేం, కానీ ఇప్పుడు తను మతిస్థిమితం లేని మనిషి. ఇలా వదిలేయడం మంచిది కాదండి, న్యాయం కూడా కాదు. అక్క, తనకి నయం అయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉండనిద్దాం. ఉమ్, బాగుపడ్డాకే తన విషయం ఏంటో చూద్దాం. పెట్టుకుందాం పెట్టుకుందాం. రోహిత్, హ, అనన్యం తీసుకుని కారులో ఎక్కించు. అది కాదు పిన్ని. ముందు నేను చెప్పింది చెయ్యి. చీ 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 చీ. ఆ, ఐ, ఇల్లు భలే ఉంది. ఎవరిది? నాదేనా? నా సొంతమేనా? నీది కాదు, ఈ ఇంట్లో వాళ్ళందరిది. రోహిత్, పాపం మతలేని దాంతో ఏంటి నువ్వు? మతున్నా గాని ఇదిలాగే మాట్లాడుతుందమ్మా, కన్నింగ్ మొహంది. మ్, బుర్ర పోయిన బుద్ధులు మాత్రం పోలేదు, అదేంటో మరి. ఇంకా ఎక్కడెందుకు, పద. అయితే నన్ను ఎత్తుకో. అమ్మి అనన్య, ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఎందుకమ్మి నీకు? అల్లుడు గారు నీ మీద కోపంగా ఉండారు. పిచ్చిదాని వన్న జాలి కూడా చూడకుండా నిన్నెత్తుకుని అవతల పాడేస్తాడు. అవుతున్నా. తర్వాత ఎత్తుకుని గోరు ముద్దలు తినిపిస్తా గాని ముందు లోపలికి పమ్మి. ఏందొదినా? అట్టాగే పోతా ఉండారేంది? హాస్పిటల్ నుంచి వస్తున్న అమ్మకి కనీసం దిష్టి అయినా తీసేది లేదా ఏంది? ఏంది ఆనందోదినా? మామూలుగా అయితే మీ చిన్న కోడలికి అంటే దిష్టి తీస్తారు కదా, మరి ఈ కోడలికి ఏమైంది దిష్టి తీసేదానికి?